ఇది లేడీస్ వేసుకునేది కదా? అంటే ఆఫీసర్ మీద అటాక్ చేసింది లేడీనా? సంపద వచ్చిందా అనుకోవడానికి బయట కార్లో కనిపించింది. నా కళ్ళ ముందే కార్లో వచ్చింది. మరి ఇంకెవరై ఉంటారో? సిద్ధు వాళ్ళమ్మ కాదు, తనంత ధైర్యం చేయలేదు. చెయ్యాలన్నా కూడా ఆ వయసు సరిపోదు. అంత హుషారుగా కదిలారు, అంత స్పీడ్గా పరిగెత్తారంటే మనమ్మ కాదు, ఎవరో వయసులో ఉన్నవాళ్లే. ఎవరై ఉంటారో? నాకు తెలియకుండా ఆఫీసర్కి శత్రువులెవరూ లేరే. ఉన్నది ఇద్దరే. ఒకరు జైల్లో ఉన్నారు, రెండోది బయట కనిపించింది. ఇంకెవరు? ఇప్పుడు చూపించి అందరి ముందు పంచాయతీ పెట్టిందంటే నేను దొరికిపోతాను. ఎలాగైనా కళ్యాణి నుంచి అది కొట్టేయాలి. కానీ ఎలా? ఇప్పుడు వెళ్తే అనుమానం వస్తుంది. బ్రాస్లెట్ కొట్టేయడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఆఫీసర్, పడుకోండి. ఇంకెంతసేపు పడుకోవాలి? ఇప్పుడు ఎలా ఉంది ఆఫీసర్? అంతా ఓకే కదా? ఓకే. నా మీద అటాక్ జరగకుండా నువ్వు కాపాడావు కదా. అడ్డం పడ్డాను, కానీ ఈ చిన్న గాయమైందిగా, ఇది కూడా అవ్వకుండా ఉంటే బాగుండేది. పెద్ద ప్రమాదం తప్పినందుకు సంతోషపడాలి గాని ఈ చిన్న గాయమైందని బాధపడితే ఎలా? నా గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అవును, అనుపమమ్మకి ఎలా ఉందో వెళ్ళి చూసావా? లేదులే. శౌర్యకి దెబ్బ తగిలింది అనగానే రాత్రంతా నువ్వు నిద్రపోయి ఉండవని నాకు తెలుసు. అందుకే నేనే కాఫీ పెట్టి తీసుకొచ్చాను. మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరండి. ఆఫీసర్ ఏమో ఆఫీస్కి వెళ్ళడం లేదు కదమ్మా, కాసేపు పడుకొని వస్తారులే. ఏంటి మర్చిపోయావా?
ఈ రోజు మీ అమ్మమ్మ పెట్టే మొదటి పరీక్షలో పాల్గొనాలి కదా. ఇదిగో శౌర్య, ఈ పరీక్షలో దమయంతి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్పు. నా కోసం మీరు ఆ ముసుగు మనిషికి అడ్డుపడి గాయపడ్డారు. మీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. బిడ్డని కాపాడుకోవడం తల్లి బాధ్యత. నువ్వు నా బిడ్డలాంటి వాడివి కదమ్మా. తల్లి బిడ్డల మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు. అయినా మన మధ్య లాంటివేవొద్దు. నువ్వు క్షేమంగా బయటపడ్డావు, మాకదే చాలు. కళ్యాణి, త్వరగా కానిచ్చిరండి. అలాగే అమ్మా. శౌర్య, త్వరగా రెడీ అయి వస్తే ముందు నీకు దిష్టి తీయాలి. దానికోసం రెడీ చేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏ దిష్టి తగిలిందో ఏంటో, ఎంత ప్రమాదం తప్పిందో నీకు అర్థమవుతుందా? కళ్యాణి చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అందుకే దిష్టి తీద్దామని రాత్రే నిర్ణయించుకున్నాను. ముందు వెళ్ళి స్నానం చేసిరండి. కళ్యాణి, నీళ్ళవి ఏర్పాటు చేయి. అలాగేనమ్మా. శౌర్య, త్వరగా వచ్చి నేను ఈ లోపల దిష్టి తీయడానికి సిద్ధం చేసుకుంటాను. అలాగే అమ్మా. అనుపమమ్మకి అందరి మీద అభిమానమే. అమ్మకి అందరి మీద అభిమానమే, కానీ మీరంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకు? నీ భర్తను కాబట్టా? మరంతే కదా, అల్లుడన్నాక ప్రత్యేకమైన మర్యాదలవి ఉంటాయి కదా. నాకు అలాంటి మర్యాదలు ఏం వద్దు. నన్నెప్పుడు ఇలా నీలా ప్రేమగా చూసుకుంటే చాలు. సరే, నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. మీరు త్వరగా రెడీ అయితే అమ్మ దిష్టి తీస్తానంటుంది కదా. పదండి.